BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హలో అండి, మై నేమ్ ఇస్ దీపిక. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అలాగే ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ whose vertices are 1, -1, -4, 6 and -3, -5. సో దీన్ని జనరల్ గా అయితే ఎలా చేస్తారంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x1 ఇంటూ y1 ప్లస్ y2 మైనస్ y3. సో మనకి అలాంటి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా అనేది అప్లై చేస్తారు. సో అలా కాకుండా జస్ట్ మనం షార్ట్ కట్ మెథడ్ లో ఎలా చేస్తామో చూడండి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కి ఫార్ములా ఏంటి? సో మన షార్ట్ కట్ ఫార్ములా హాఫ్ ఇంటూ x1 మైనస్ x2 x1 minus x3. నెక్స్ట్ y1 minus y2 y1 minus y3. జస్ట్ ఈ సింపుల్ ఫార్ములా ద్వారా మన క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనకి x1 y1 అంటే ఏంటి? ఇది x1 y1, x2 y2, దిస్ ఇస్ x3 అండ్ y3 కదా. చూడండి x1 వాల్యూ ఎంత? దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x1 వాల్యూ ఎంత? చూడండి 1 మైనస్ x2 వాల్యూ ఎంత ఉంది? -4 కదా. సో రైట్ డౌన్ -4. నెక్స్ట్ x1 వాల్యూ ఎంత? 1 మైనస్ x3 వాల్యూ ఎంత? -3. నెక్స్ట్ y1 వాల్యూ ఎంత? -1 మైనస్ y2 వాల్యూ ఎంత? 6. నెక్స్ట్ y1 వాల్యూ ఎంత? -1. నెక్స్ట్ y3 ఎంత? -5. జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 1 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ కదా. సో ఇక్కడ చేసేటప్పుడు మీకు మల్టిప్లికేషన్ బేసిక్స్ వచ్చి ఉండాలి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? 4 ఆపరేషన్స్ ఉంటాయి. ఆ 4 ఆపరేషన్స్ మీకు పర్ఫెక్ట్గా వస్తేనే మీరు ఇక్కడ మిస్టేక్ లేకుండా చేస్తారు, లేదంటే క్వశ్చన్ అంతా రాంగ్ అయిపోతుంది. సో 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. 1 + 4, 1 + 4 ఇస్ నథింగ్ బట్ 5. నెక్స్ట్ 1 ఇక్కడ కూడా మనకు మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. 1 + 3 ఎంత? 4. నెక్స్ట్ -1 -6 టోటల్ -7. -1 దిస్ ఇస్ +5 దట్ ఈస్ -4. ఓకే, సో దీన్ని ఎలా చేస్తాం చూడండి. హాఫ్ దిస్ ఇస్ 5 అండ్ దిస్ ఇస్ 4. నెక్స్ట్ -7 -4 -7 -4 జస్ట్ డెట్ అప్లై చేయడం. హాఫ్ ఇంటూ 5 - 4 ఎంత? -20. ఇది మైనస్ ఇంటూ మైనస్ వస్తుంది కదా. సో +28. సో దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 8. సో దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 8. 2 1s 2 4s. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్? 4 meters square. నెక్స్ట్ ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది పాయింట్స్ 5, 2, 4, 7 అండ్ 7, -4. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా జస్ట్ మనకి ఏబిసి ఈ పాయింట్స్ అనేవి మాత్రమే మారాయి. సో ఫార్ములా అనేది సేమ్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x1? నేను పాయింట్స్ మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. 5, 2. నెక్స్ట్ b 4, 7. నెక్స్ట్ c 7, -4. సో రైట్ డౌన్ x1 x2 x1 y1 x2 y2 x3 y3. ఓకే, సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కి ఫార్ములా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పాం కాబట్టి నేను డైరెక్ట్ వాల్యూస్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే, హాఫ్ ఇంటూ x1 మైనస్ x2. x1 వాల్యూ ఎంత? 5 మైనస్ x2 వాల్యూ ఎంత? 4. 5 - 4. నెక్స్ట్ x1 ఎంత? 5 మైనస్ x3 ఎంత? -7. నెక్స్ట్ y1 ఎంత? 2 -7. నెక్స్ట్ 2 + 4 మైనస్ ఇంటూ మైనస్ +4 అవుతుంది. దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 5 - 4 ఎంత? 1. దిస్ ఈస్ -2, దిస్ ఈస్ -5 అండ్ దిస్ ఈస్ 6. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయడమే. హాఫ్ ఇంటూ 1 6 6. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, కాకపోతే మనకి ఫార్ములాలో ఏంటి? AD - BC కాబట్టి దిస్ ఈస్ -10. ఓకే, దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 6 - 10 ఎంత? 4 -4 కానీ మనకి డెట్ ఉంది కాబట్టి +4 వస్తుంది. ఇంటూ 4 2 1s 2 2s దట్ ఈక్వల్ టు 2 meters square. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, జస్ట్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
If A -5, 7, B -4, -5, C -1, -6, and D 4, 5 are the vertices of a quadrilateral. So find the area. So for the same question కూడా మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. దీనికి ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ equal to half into x1 minus x3, x2 minus x4. Next, y1 minus y3, y2 minus y4. So this is the simple and shortcut method. Just ఈ ఫార్ములా మనకు అర్థమైంది అనుకోండి, వాల్యూస్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం. సో నేను పాయింట్స్ మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తున్నాను. a ఎంత -5, 7, B ఏంటి -4, -5, నెక్స్ట్ C ఎంత -1, -6, నెక్స్ట్ D అనేది 4, 5 అవునా. సో x1 ఎంత? దిస్ ఇస్ x1 y1, x2 y2, x3 y3 అండ్ దిస్ ఇస్ x4 y4. సో మనం ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ ఇంటూ x1 - x3 కదా, x1 ఎంత -5, x3 ఎంత -1, -5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా, సో -5 మైనస్ ఆఫ్ -1. నెక్స్ట్ x2 - x4, x2 వాల్యూ ఎంత -4 మైనస్ x4 వాల్యూ ఎంత +4. నెక్స్ట్ y1 వాల్యూ ఎంత 7 మైనస్ y3 వాల్యూ ఎంత -6. నెక్స్ట్ y2 వాల్యూ ఎంత -5, నెక్స్ట్ y4 ఎంత -5. నెక్స్ట్ సాల్వ్ చేయండి. హాఫ్ ఇంటూ -5 + 1 ఎంత -4. నెక్స్ట్ -4 ఎంత -8. నెక్స్ట్ 7 + 6 ఎంత 13. నెక్స్ట్ -10. -4 -8. సో వాట్ ఈస్ ద ఆన్సర్? -4 -8 13 -10. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, సో దిస్ ఇస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 40, దిస్ ఇస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, దిస్ ఇస్ 104. సో దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 104 + 40 144. So 2 1s are 272s. So what is the area of the quadrilateral? 72. ఓకే, సో మనకు జస్ట్ ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి మెథడ్స్ జస్ట్ ఈ ఫార్ములాస్ 2 ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం అనుకోండి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది సో మీకు ఈజీగా చాలా తక్కువ టైంలో చేస్తారు. ఒకసారి లాస్ట్లో మీకు ఒకసారి ఫార్ములాస్ రాస్తాను చూడండి. ట్రయాంగిల్కి అయితేనేమో ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ x1 - x2, x1 - x3. ఓకే, నెక్స్ట్ y1 - y2, y1 - y3. ఇది ట్రయాంగిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. అదే క్వాడ్రిలేటరల్కి అయితే ఫార్ములా ఏంటి చూడండి. జస్ట్ ఈ 2 ఫార్ములాస్ ఆర్ ఇంపార్టెంట్. క్వాడ్రిలేటరల్కి హాఫ్ ఇంటూ x1 - x3, x2 - x4. నెక్స్ట్ y1 - y3, y2 - y4. జస్ట్ ఈ 2 ఫార్ములాస్ నేర్చుకుంటే మీరు క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్. సో మీకు ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిఎస్సి అలాగే టెట్ ఆస్పిరెంట్స్కి మేము లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.